నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పండుగ సీజన్లో చాలా ఈజీగా ఎవరైనా చేసుకునే ఒకే పిండితో 4 రకాల షేపులతో పిండి వంట చేసుకుందాం రండి. ముందుగా 4 కప్పుల బియ్య పిండి, సాల్ట్, పసుపు, మినపిండి, కారం, నువ్వులు, వాము ఇవి మనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్య పిండి, నువ్వులు, కొంచెం వాము ఇలా చేతితో తీసుకొని నలిపి వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ సాల్ట్, 3 టీ స్పూన్ల మినప్పిండి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ల కాచిన నెయ్యి ఇలా వేడివేడిగా వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పుకొని ఇలా ముద్ద వచ్చేలాగా చేతితో కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీతో 4 పిండి ఉండలు చేసుకోవాలండి. ఇలా నూనె కాగుతున్నప్పుడు మనం ఇప్పుడు చక్రాల గిద్దలో ఇలా కొంచెము ఆయిల్ రాసి పక్కన చేసి పెట్టుకున్న పిండి ముద్దను వేసుకొని ఈజీగా ఇలా గరిటె మీద షేప్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే మీరు డైరెక్ట్ గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి, లేదా మీరు ఇలాగ కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై అయినవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే విధంగా ఇలా రెండో షేప్ పెట్టుకొని ఆయిల్లో రిబ్బన్ షేప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే విధంగా పిండి ముద్ద వేసుకొని ఇలా మూడవ షేప్ పెట్టుకొని గరిటె మీద ఈ రకంగా షేప్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చివరగా 4వ షేప్ పెట్టుకొని ఇలా గరిటె మీద కానీ డైరెక్ట్ గా ఆయిల్లో కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో క్విక్ అండ్ ఈజీగా పిండి వంటలు వచ్చిన వాళ్ళు, రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. మీరు కూడా ఈ రెసిపీని ఈ పండుగలకి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.